చంద్రబాబు అరెస్ట్ ఆఫ్టర్ బెయిల్ తర్వాత ఏంటంటే ప్రజల్లో అయ్యో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి చేశాడు అనే దాంట్లో నడుస్తూ ఒక జాలి అనేది క్రియేట్ అవుతుంది. ఆ జాలి ఓటు అనేది తెలుగుదేశం పార్టీకి పడే విధంగా ప్రజల్లో ఉంది. అంటే జాలి ఓటు ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక స్వాతంత్ర సమరయోధుడిని, ఒక మహాత్మా గాంధీ గారు లాంటి ఒక పెద్ద అటువంటి ప్రజలకు ఉపయోగపడిన నాయకులకి జైలుకి వెళ్తే ప్రజల్లో అక్రమంగా ఈయన వేశారని ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ప్రజలకి సేవ చేసిన సబ్జెక్ట్ కాదు అతనిది. వెన్నుపోటుతోటి ముఖ్యమంత్రి అయిన క్యాండిడేట్ అతను. సొంత వాళ్ళ మామయ్య గారినే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. అటువంటి మనిషికి జైల్లో వేస్తే అంటే అది ఒక ప్రాసెస్. పోలీసులు ఆధారు సిబిఐ వాళ్ళ దగ్గర, సిబిసిఐడి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన అక్రమం అనేది లేదు. ఇది ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు, జడ్జి గారు ఆయన రిమాండ్ విధించారు. దీంట్లో జాలి ఏంటి, అక్రమం ఏంటి? అంతా సిస్టమ్ ప్రకారమే జరిగింది. ప్రజల్లో సానుభూతి వచ్చింది అంటున్నా నేను. వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు మేడం. అంతే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది కూడా ఒక సానుభూతి కింద వాళ్ళు క్రియేట్ చేసుకోవడం కోసం ఇలా సానుభూతి అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు భువనేశ్వర్ గారు, చంద్రబాబు గారు జైలుకి వెళ్ళిన తర్వాత జనరల్గా చనిపోయిన వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తేనే చచ్చిపోయారని చెప్పేసి ఒక క్రియేట్ చేసుకొని బస్సు యాత్ర మొదలుపెట్టారు. అంతకుముందు లోకేష్ యోగాలం అని చెప్పేసి పాదయాత్ర చేస్తున్నారు. జైల్లో ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడిన వీళ్ళు బెయిల్ నుంచి బయటికి రాగానే ఆయన యువకాలం మానేశాడు, ఏం బస్సు యాత్ర మానేసింది. అంటే ప్రజల కోసం ఒక కమిట్మెంట్ ఉండాలి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మరి వెళ్ళి పరామర్శించాలి కదా. హైదరాబాద్లో ఎందుకున్నారు? మరి అందరూ హైదరాబాద్లోనే ఉన్నారా? అసలు కనపట్లేదు కదా లోకేష్ అనే వ్యక్తి. అసలు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత అసలు కనపట్లే ఎక్కడ.